రెడ్డికి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సకినేటిపల్లి మండలం అంతర్వేది ప్రాంతానికి చెందిన 30 కుటుంబాలు ఒకేసారి పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. స్థానిక నేతల సమక్షంలో జరిగిన ఈ చేరికలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పులు స్థానిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. మీరు ఒంటరిగా లేరు, మీ వెనకాల మేము అందరం ఉన్నామని నన్ను ఎంతవరకు నడిపించారు. ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నాకు ఒక అలవాటుగా అయిపోయింది అంతర్వేది దేవస్థానం స్టార్ట్ చేయడం. నేను మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ వీక్ బూస్ దగ్గర జాయినింగ్స్ ఉన్నాయని ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా మళ్ళీ అంతర్వేది దేవస్థానం నుంచి మనం స్టార్ట్ చేసుకోవడం కూడా ఆ భగవంతుడి కృపగా నేను ఈవేళ ఆలోచిస్తున్నానండి. ఏ దిశగా పెట్టాలి, ఎంత ఎత్తులో పెట్టాలనేది నిరంతరం ఆయన కష్టపడుతూ ఆలోచిస్తూ 24/7 అంటాం. అలా కాదండి, ఆయన 30/7 100/7 చెప్పాలంటే రోజుకి 24 గంటలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా కష్టపడతారేమో. అలాగే కష్టపడతారు, మనలందరినీ కూడా అలాగే కష్టపడాలని చెప్తారు. ఎందుకంటే మనకి ఈ రోజు ఉన్న గడ్డుకాలం పోవాలి అంటే వెనక్కి మనం 30 ఇయర్స్ మన స్టేట్ డెవలప్మెంట్ కానీ మన స్టేట్ ఉన్న రిసోర్సెస్ కానీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు, దాన్ని మళ్ళీ మనం అందరం ముందుకు తీసుకెళ్లాలంటే ఎంత కష్టపడాలి అన్న దిశగా ఆయన ఆలోచిస్తున్నారు. అలాగే యువరత్నం లోకేష్ బాబు గారు మనకి ఓన్లీ వన్ స్ట్రాటజీగా మనం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆలోచించుకున్నట్లయితే సెకండ్ స్ట్రాటజీ కలిగింది. కార్యకర్తల వల్లే ఈవేళ తెలుగుదేశం పార్టీ ఇంత పటిష్టంగా ఉంది. ఈ కార్యకర్త కష్టపడటానికి కాదు, కార్యకర్తే అధినేత అంటే పార్టీ నిలబెట్టేది కార్యకర్తే, పార్టీ కోసం కష్టపడేది కార్యకర్తే, పార్టీ కోసం శ్రమించి ఎందుకైనా నిరుత్సాహం నిస్సహాయత వస్తే ఇంట్లో బాధ పెడతారు తప్పితే బయటకు వచ్చి ఆ బాధ కనీసం వ్యక్తం చేయలేరు. అంటే కార్యకర్త మనసులో పార్టీ పట్ల అంత కమిట్మెంట్ ఉంది అని మనందరికీ గుర్తు చేసి ఆయన వయసులో చిన్న అయినా పార్టీ పట్ల ఉన్న కమిట్మెంట్ ఒక కార్యకర్త ఎంత పొరబడిగా ఉండాలని మనందరికీ కూడా పరిచయం చేసిన మహాజ్ఞాని ఆయన. మనం చూస్తున్నట్లయితే గతంలో కొంతమంది నాయకులు వచ్చారు, ఆల్ ద వే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు. అడిగిన తర్వాత మనం అందరం కలిపి చూస్తున్నట్లయితే చాలా భారీ ఎత్తున మెజారిటీతో నెగ్గున్నారు. నెగ్గిన తర్వాత కార్యకర్తకి ఇచ్చిన స్థానం ఏది? నిజంగా జెండా మోసి కష్టపడి అధికారంలో తీసుకురావడానికి చాలా మంది కష్టపడ్డారు. వాళ్ళు ఇచ్చిన ఏది, వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఏది పక్కన పెట్టేసి ఒక కొత్త వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళెవరికో అందరం ఇచ్చి మరి నిజంగా కష్టపడి నిలబడిన వాళ్ళకి ఎటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ లేకుండా మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం ఏం చేస్తామంటే మన ప్రభుత్వం స్టేట్ డెవలప్మెంట్ చేసే విధంగా ఉంది.